దయచేసి కూర్చోనండి. మనం ఇప్పుడు బైబిల్ పల్లవి పాడుకుంటాం, తర్వాత దేవుని వాక్యం అంటాం. మరువని మాట యేసు మాట, నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. భలే భలే మాట, బంగారు మాట, బైబిల్లో మాట యేసు మాట. మనం బలలో పాలు పొందక మునుపు పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమును మనమందరము కలిసి చదువుకుంటాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమును మనమందరము కలిసి చదువుకుంటాం. తన్నెందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, పౌలు అపోస్తలుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. 11:28 కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రేమగల ప్రభువు తన పరిశుద్ధ లేఖనమును దీవించి చేరి వచ్చిన మనతో మాట్లాడి మన హృదయాలను సరిచేసి యోగ్యమైన విధానములో మనం బలలో పాలు పొందినట్లు ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. ప్రార్థన చేసుకుంటాం. మోకరించగలిగిన వారందరూ మోకరించండి. ప్రభు సన్నిధిలో మోకరించుట, ప్రభువును ఘనపరచుట. ప్రార్థన చేసుకుంటాం. యేసుక్రీస్తు వారి పేరున స్తోత్రము నాయనా. ఆరాధించి గణపరుస్తూ ఉంటున్నాం. నమ్మకమైన వాడు, నమ్మదగిన దేవుడు,
అదృష్టవంతుడు, రాజ్యవంతుడు. భూమిని మా దినములు పొడిగించి మా ఆయుష్కాలం పెంచి మాకు అనుగ్రహించిన నూతనమైన ప్రభుత్వాన్ని బట్టి ఇది నా ఉద్యోగంలో మరి వ్యాధులు పొద్దున్న పరిస్థితులతో కలిసి నేను ఆరాధించుకునే భాగ్యం ఇచ్చినాడు. దేవాలయത്തിൽ నేను కూడా సాతాను కుమారునిగా ఉన్నాను, అవివేక కుమారునిగా ఉన్నాను, చీకటి కుమారునిగా ఉన్నాను. అంత మాత్రమే కాదు, రాత్రి కుమారునిగా ఉన్నాను, నరక కుమారునిగా ఉన్నాను. వాటి నన్ను ఈ కుమారునిగా చేసి విధేయులకు పిల్లలుగా మార్చినాను. యేసు ప్రభువులో నా పాపమంతటిని క్షమించి కడిగి పరిశుద్ధపరిచి ఈ కుమారుడిగా చేసుకున్న కొరకై స్తుతిస్తూ వాళ్ళు వర్తమానం కొరకై మీ వాక్యం చదువుతున్నాము. మాతో మాట్లాడి నైపుణ్యం యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మనం బలలో పాలు పొందక మునుపు దేవుని వాక్యములో నుండి ఒక సంగతి మనం చూస్తే, పిల్లారా, దేవుని పిల్లలు మనకు ఆరాధనలో మనం ఏం చూసాము అంటే దేవుని పిల్లలు ఎవరు కదా. మనం ఇంతకు మునుపు ఎలాంటి పిల్లలముగా ఉన్నాం, ఇప్పుడు మనము ఎలాంటి పిల్లలమైనాము అని చూసినాం. అయితే దేవుని పిల్లలమైన మనము ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? వాక్యములో స్పష్టంగా రాయించినాడు ప్రభు. దేవుని పిల్లలు ఎలాంటి లక్షణాలు కలిగి ఉంటారు అవి చూడక మునుపు బైబిల్లో ఒక 5 సందర్భాలలో వీరు దేవుని పిల్లలు లేదా దేవుని కుమారులు అని రాయబడి ఉన్నది. మొట్టమొదటిగా దేవుని కుమారులు అని ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది అంటే దేవదూతలను గూర్చి దేవుని కుమారులను రాయబడి ఉన్నది. చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయము. ఇవన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోండి, మీకు చాలా అవసరమవుతాయి కూడా. దేవుని పిల్లలు అని లేదా దేవుని కుమారులు అని ఎవరిని గూర్చి రాయబడి ఉన్నది అంటే ఒక 5 సందర్భాలు. నెంబర్ 1, యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం. యోబు గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం ఏం రాయబడింది అక్కడ? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినమొకటి తటస్థించెను. దేవదూతలు అని ఫుట్నోట్లో ఒకటేసి కిందేమి రాసినారు? దైవ కుమారులు. ఎవరమ్మా? దైవ కుమారులు. కనుక దేవదూతలు ఎవరంట? దేవుని కుమారులు. ఎవరమ్మా దేవదూతలు? రెండవది మనం చూస్తే ఆదాము కూడా ఎవరు? ఉందా మాట బైబిల్లో? చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయము ఆఖరి వచనం అనగా 38వ వచనం. లూకాసు వార్త 3వ అధ్యాయము 38వ వచనం. కేయినాను ఎనోషుకు, ఎనోషు సేతుకు, సేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. దేవదూతలేమో దేవుని కుమారులే, ఆదాము కూడా ఎవరి కుమారుడు? దేవుని కుమారుడు అన్నాం. తర్వాత ఎవరు దేవుని కుమారులు అంటే నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 22వ వచనం. అప్పుడు నీవు ఫరోతో, ఇశ్రాయేలు నా కుమారుడు, నా జ్యేష్ఠ పుత్రుడు. ఇశ్రాయేలీలు కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు, దేవుని పిల్లలు వాళ్ళు.
ఇప్పుడు ఎన్ని చూసినాం మనము? 3 చూసినాం. ఒకటి, దైవదూతలు దేవుని కుమారులు. రెండవది, ఆదాము దేవుని కుమారుడు. మూడవది, ఇశ్రాయేలీయులు కూడా ఎవరి కుమారులు? దేవుని కుమారులు. 4వ చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశము నుండి వచ్చెను. యేసు ప్రభు వారు కూడా ఎవరు? దేవునికి ప్రియమైన కుమారుడు. చివరిగా 5వది మనం చదివాం. ఏంటిది? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనములో ఏముంది అక్కడ? మీరు కంఠస్థం చేయాలా. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారమును అనుగ్రహించెను. ఆయన నామమందు విశ్వాసముంచిన వారందరూ ఏమవుతున్నారు? దేవుని పిల్లలు. ఈ ఉదయము, ఈ మధ్యాహ్నమందు బలలో పాలు పొందక మునుపు దేవుని కుమారులకు ఉండవలసిన 7 లక్షణాలు ఉన్నాయి. 7 చెప్పడానికి టైం ఉండదు. ఒక 5 లక్షణాలను వాక్యంలో రాయబడ్డాయి. ఎవరు దేవుని కుమారులు? అర్థమవుతుందా మీకు? ఆ కుమారులకు ఉండవలసిన లక్షణాలు ఏంటి అనేది మనం చూసి, ఆ లక్షణాలు మనలో ఉంటే, మన హృదయము ఆ లక్షణం నీలో ఉంది, నీవు బలలో పాలు పొందవచ్చు. ఏ అనుమానము లేదని నీ హృదయము నీకు చెప్తే, నీ మనస్సాక్షి నీకు సాక్ష్యం ఇస్తే, నిరభ్యంతరంగా మనం బలలో పాలు పొందవచ్చు. ఒకవేళ ఆ లక్షణాలు మనలో లేకపోతే సరి చేయబడిన వారమై, ప్రభు రక్తములో కడగబడిన వారమై మనం ఏం చేయాలి? క్షమాపణ పొందిన వారమై, కడగబడిన వారమై ఆ బలలో మనం పాలు పొందే వారంగా ఉంటాం. అలా కాదు, నేను పరిశుద్ధురాలను, నేను పరిశుద్ధుణ్ణి, నేను యోగ్యుణ్ణి, నేను భక్తిపరురాలను అని మనంతట మనమే సాహసించి ఆ బలలో మనము పాలు పొందకూడదు. అందుకని అపోస్తలుడైన పౌలు ఏమన్నాడు? అది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు శిక్షావిధి పొందుటకే తిని త్రాగుచున్నాడు అని పౌలు అంటున్నాడు. కనుక ఎవరమైనా, మనం ఇక్కడ కూర్చున్న మనం ఎవరమైనా దేవుని పిల్లలమైనా. అయితే దేవుని పిల్లలకు ఉండవలసిన 5 ప్రాముఖ్యమైన లక్షణాలలో మొట్టమొదటిది ఏంటి అంటే, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26వ వచనం. అందరం కలిసి చదువుదాం. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. ఏముందమ్మా? యేసుక్రీస్తునందు మీరందరూ దేని వలన? విశ్వాసము వలన ఏమై ఉన్నాము? దేవుని కుమారులమై ఉన్నాము. మరలా మాట జ్ఞాపకం చేసుకుంటే, యోహాను 1:12 ఏముందా మాట? తన్ను ఎందరు అంగీకరించిరో, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికందరికీ. దేవుని యందు విశ్వాసముంచిన వారందరూ ఎవరు? దేవుని కుమారులు. ఈ ఉదయం, ఈ మధ్యాహ్నము నిజముగా మనకు విశ్వాసం ఉందా? ఈ విశ్వాసానికి వ్యతిరేకమైన పదమేంటి?
మా విశ్వాసము అనే మాటకు వ్యతిరేక పదాలు ఉంటాయి కదా. మీరు చదువుకున్న వాళ్ళే కదా అందరూ. తెలుగు ఉంటుంది కదా స్కూల్లో. తెలుగు విశ్వాసము అనే మాటకి వ్యతిరేక పదం ఏంటి? వెరీ గుడ్, భలే చెప్తున్నారు మీరు. బుజ్జన్న బాగానే ట్రైనింగ్ ఇస్తున్నాడు మీకు. అవిశ్వాసము. ఏమాట? అవిశ్వాసము. యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనమందరము దేవుని పిల్లలమే, దేవుని కుమారులమే. దేనిని బట్టి దేవుని కుమారులము? విశ్వాసమును బట్టి. అయితే ఈ విశ్వాసము అనేది మనలో ఉన్నదా లేదా అని మనం చూస్తే ప్రియులారా, నేతి బీరకాయ అనే మాట వాడతారు. ఏ బీరకాయ ఉందా? గిద్దలూరులో ఆ మాట ఉందా? బీరకాయ మామూలుగా దాని పేరు. దాన్ని మనం ఏమని పిలుస్తాము? నేతి బీరకాయ. కానీ అందులో ఏముండదు? ఉంటుందా నెయ్యి? ఏమో సిస్టర్స్ చెప్పాలా? నెయ్యి ఉండదు. నేతి బీరకాయలో నెయ్యి ఎలాగుండదో, విశ్వాసులమని పేరు పెట్టుకున్న మనలో కూడా ఏముండదు? విశ్వాసం ఉండదు. విశ్వాసం ఉండకపోతే మనకి ఏమని పేరు? అవిశ్వాసులం. అవిశ్వాసులం అయితే మనం ఎవరము? దేవుని పిల్లలము. వెరీ గుడ్. ఏంటి? దేవుని పిల్లలము కాము. ఈ అవిశ్వాసము అనే జాడ, జాగ్రత్తగా వినండి. ఈ అవిశ్వాసము అనే జాడ, ఈ అవిశ్వాసము అనే నీడ, ఈ అవిశ్వాసము అనే మచ్చ బైబిల్లో ఎవరిని విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? ఉదాహరణకు మనము ఆదాము దగ్గర విశ్వాసము అనే మాట రాయబడలేదు. ఎందుకు రాయబడలేదు? అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు పత్రిక రాస్తూ 11వ అధ్యాయం అంతా కూడా దేని మీద రాసినాడు? ఆయన విశ్వాసం మీద రాసినాడు. విశ్వాసమును బట్టి కదా. విశ్వాసం అంటే ఏంటో కూడా రాసినాడు. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువునై ఉన్నది అన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అయితే ఆదాము దగ్గర ఈ మాట లేదు. ఎందుకు రాయబడలేదు? ఆదాము పేరు ఉంది అక్కడ 11వ అధ్యాయంలో. ఎవరితో ప్రారంభమైంది? విశ్వాసుల పట్టిక, విశ్వాస వీరుల పట్టిక ఎవరితో ప్రారంభమైంది? హేబేలుతో ప్రారంభమైంది. హేబేలు వాళ్ళ నానెవరు? ఎవరమ్మా? ఆదాము పేరు లేదు. ఎందుకు ఆదాము పేరు లేదు అక్కడ? ఆదాముకు విశ్వాసముతో పని లేదు. ఎందుకు లేదు? ఆదాము దేవుణ్ణి చూసినాడా చూడలేదా? మీరు జాగ్రత్తగా వినాలా. వెనక శబ్దం వస్తుంది, అయినా మీరు జాగ్రత్తగా వినాలా. ఆదాము దేవుణ్ణి చూసినాడా చూడలేదా? అమ్మా వెనుకున్న వాళ్ళు, ఆదాము దేవుణ్ణి చూసినాడా చూడలేదా? చూశాడు. నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమే విశ్వాసం. అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువది. అదృశ్యుడైన దేవుణ్ణి ఆదాము పాపము చేయక మునుపు, ఆదికాండము 1వ అధ్యాయము 2వ అధ్యాయాలకు పేరేంటి అంటే నిర్దోషకాలం. అది నిర్దోషకాలం, నిర్దోష యుగం. ఆ యుగములో మానవుడు పాపము చేయలేదు. అప్పుడు దేవుడు ప్రతిదినం సాయంకాలము చల్లపూట పరలోకములో ఆఫీసులన్నీ క్లోజ్ చేసి ఆదాముతో కలిసి సంచరించడానికి దేవుడు ఎక్కడికి వచ్చేవాడు? ఏదైనా వనానికి వచ్చేవాడు. సాయంకాలము చల్లపూట దేవుడైన యెహోవా, ఆదామా నీవెక్కడున్నావని కనుక ఆయన పిలుస్తూ ఎవరి దగ్గరికి వచ్చేవాడు? ఆదాము దగ్గరికి వచ్చేవాడు. ఇప్పుడు ఆదాము దేవుడు ఇద్దరూ కూడా కలిసి కూర్చున్నారు, కలిసి నడిచినారు, వారు కలిసి మాట్లాడుకున్నారు, వారు కలిసి సహవాసములో ఉంటూ వచ్చినారు. అందుకని ఆదాము ఎవరిని చూస్తున్నాడు? దేవుణ్ణి చూస్తున్నాడు. అందుకని ఆదాముకి ఏం పని లేదు? దేంతో పని లేదు? విశ్వాసముతో పని ఆదాముకు లేదు. ఎందుకు లేదు అంటే ఆదాము ప్రత్యక్షంగా దేవుణ్ణి చూస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ఆదాము అవ్వలిద్దరూ కూడా దేవుని మాట వినకుండా
దేవుడు వారికి ఇచ్చిన ఆజ్ఞను అతిక్రమించినారో అప్పుడు దేవుడు వారికి ఏమైనాడు? అదృశ్యుడైపోయినాడు. ఈనాడు నీకు నాకు దేవుడు కనపడకపోవడానికి కారణం ఏంటి? ఏంటమ్మా? పాపం. ఏంటి? దేవుడు మనకు కనపడ్డాడు ఎవరికన్నా? ఎవరైనా దేవుడు నాకు కనపడినాడు అని చెప్తే వానికంటే దుర్మార్గుడు ఇంకొకరు లేడు. దేవుడు మనకు కనపడ్డు. దేవుడు ఆత్మ గనుక. ఆత్మ కనపడుతుందా? కనపడిందా ఎప్పుడైనా మీకు? మీ సేవకుని అడగండి, బుజ్జని అడగండి, దేవుడు కనపడినాడేమో ఆయనకి. దేవుడు ఎవరికి కూడా కనపడ్డు. అయితే నిర్దోష యుగములో, పాపము లేని కాలములో దేవుడు ఎవరికి కనబడుతూ వచ్చినాడు అంటే ఆదాము కనబడుతూ వచ్చినాడు. ప్రియులారా, అందుకనే ఆదాము దగ్గర ఆ మాట వ్రాయబడలేదు. అయితే ఈ అవిశ్వాసము అనేది మన జీవితాల్లో ఒక్కొక్కరిగా మనం చూస్తే, ఉదాహరణకు అబ్రహాముతో గిన మనం ఆరంభిస్తే, అబ్రహాము తన భార్య అయిన శారా ఇద్దరూ కూడా గుడారములో కూర్చొని ఒక దినాన వారు బాధపడుతూ ఉంటున్నారు. ఎందుకు బాధపడుతున్నారు? మనకు చాలా ఆస్తుంది, గొర్రెలున్నాయి, ఎడ్లున్నాయి, దాసీలున్నారు, దాసులున్నారు, ఎంతోమంది పనివారు ఉన్నారు. కానీ మనము సంపాదించిన దాని అంతటికి ఎవరు లేరు? వారసుడు లేడు. లేకపోతే ఏంటి? పిల్లలు లేరు అని అబ్రహాము తన భార్య అయిన శారా ఇద్దరు కూడా గుడారములో కూర్చొని ఏం చేస్తున్నారు? బాధపడుతున్నారు. అప్పుడు ప్రభు ప్రత్యక్షమైనాడు. ఆదికాండము 15వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా భయపడకము, నేను నీ కేడెమును బహుమానమును అత్యధికముగా చేసేదనని దేవుడు ఆయనతో చెప్పినప్పుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు. 15వ అధ్యాయంలో ప్రత్యక్షమైనాడు. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి ఏమన్నాడు? మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు పుడతాడు అని చెప్పినాడు. చెప్పిన దేవుడు తనకు ప్రత్యక్షమై చెప్పిన తర్వాత తనకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇప్పుడు పిల్లలకు పుట్టకపోయేసరికి ఒక దినాన మరలా భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని, ఏమండి, మన పెద్ద దాసుడైన ఎలియాజరే మన ఆస్తికి వారసుడు అవుతాడు, ఏం ప్రయోజనం మనకు పిల్లలు లేని వారమైనామని అవిశ్వాసము ఎప్పుడైతే వారి జీవితాల్లోనికి వచ్చిందో వెంటనే వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? శారా తన దాసి అంటే ఇప్పుడు మీరు చూడండి, ఉద్యోగస్తుల ఇళ్లల్లో మీరు అర్థం చేసుకోవడానికి ఈ మాట చెప్తున్నాను, తప్పుగా అనుకోకూడదు. మరలా ప్రియులారా, ఇప్పుడు ఉద్యోగస్తులు ఉంటారు. వారు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులైతే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పని చేసుకోలేరు. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళాలి, టయానికి వెళ్ళాలి. వాళ్ళు కొంతమందిని పని వాళ్ళని పెట్టుకుంటారు, సర్వెంట్స్ అంటాం, పని వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో, అబ్రహాము వాళ్ళ ఇంట్లో పని మనిషి ఎవరు? హాగరు. ఎవరు? హాగరు. ఇప్పుడు ఏమేమన్నదంటే, ఏమండి, మనకు పిల్లలు కలగడం లేదు, వాళ్ళు డాక్టర్ల దగ్గర చూపించుకున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళకు పిల్లలు పుట్టలేదు. 76 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు దేవుడు తనకు వాగ్దానం చేసినాడు. ఇప్పుడు ఎంత వయసు అయింది? 90 సంవత్సరాలు వచ్చినాయి, పిల్లలు పుట్టడం లేదు. పుట్టరేమో, దమస్కు ఎలియాజరే దీనికి వారసుడు అవుతాడేమో అనే అవిశ్వాసముతో భార్య ఏం చెప్పింది అంటే, నా దాసి అయిన ఆగరుతో పొమ్ము, కుమారుడు పుడతాడని చెప్తే, అవిశ్వాసముతో ప్రియులారా అబ్రహాము ఎవరిని కన్నాడు అంటే ఇస్మాయిల్ని కన్నాడు. దీన్ని ఇంకా మనం ఎక్కువగా పొడిగించొద్దు. ఆ దినాన అబ్రహాము యొక్క అవిశ్వాసమే ఈ దినాన ఇజ్రాయేలుకు, ఇరాక్కు ఏంటిది? టీవీలో చూడట్లేదు, మీరు పేపర్లు చూడట్లేదా? ఆ దినాన అబ్రహాము యొక్క అవిశ్వాసాన్ని బట్టి యావత్ భూమి మీద దేవుని పిల్లలకు సమాధానము లేకుండా ఉండే సంతానం ఎవరో తెలుసా? ఇస్మాయేలు సంతానమే. మన విశ్వాసమే మన పిల్లలకు సమాధానం లేకుండా చేస్తుంది. అనేక సార్లు మనము అబ్రహాము దేవుని స్నేహితుడైన
విశ్వాసులకు తండ్రి అయిన, దేవునితో నడిచినవాడు, దేవునితో మాట్లాడినవాడు, ప్రవక్త అనబడినవాడు, అబ్రహాము మహారాజు లాంటి వాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏమి కనబడుతుంది? అవిశ్వాసము. విశ్వాసులారా జ్ఞాపకం పెట్టుకోండి, ఈ అవిశ్వాసం అనేది మన జీవితాల్లో ఎప్పుడైతే ప్రవేశిస్తుందో అప్పుడే మనం ఏమైపోతాం? పాపము చేస్తాం. అబ్రహాము తన జీవితంలో దేవుడు తాను ప్రత్యక్షమై, మీదటికి ఈ కాలమున నీకు కుమారుడు పుడతాడు, నీ గర్భవాసమున, ప్రభు ఆ మాట అన్నాడు, నీ గర్భవాసమున పుట్టబోవాడు కుమారుడు, దాసి వలన పుట్టేవాడు కాదు అని ప్రభు చెప్తే, ప్రభు మాటను నమ్మకుండా అవిశ్వాసులై ఇస్మాయిలు తీసుకొచ్చినారు. యావత్ భూమి మీద దేవుని పిల్లలకు సమాధానము లేకుండా పోయింది. ఇది నాన్న యుద్ధం. ఎంతో మంది చనిపోయినారు. ఒక పాఠశాల మీద బాంబు వేస్తే 165 మంది పిల్లలు. చూసారా మీరు పేపర్లో? 165 మంది పిల్లలు. ఏడా దీని అంతటి కారణం ఏంటో తెలుసా? అబ్రహాము యొక్క అవిశ్వాసం. ఈ అవిశ్వాసాన్ని మనము విడిచిపెట్టకపోతే అది నా ప్రాణాన్ని తీస్తుంది. ఓ మాట చదువుదాం, చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక చదువుదాం, ఇక్కడే చదువుదాం త్వరగా. 3వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. త్వరగా చదువుదాం, టైం అయిపోద్ది మరలా. హెబ్రీయులకు రాసిన పత్రిక 3:19. మనము ఎక్కడి నుంచి చదువుదామంటే 16వ వచనం నుంచి చదువుదాం. అందరం కలిసి 16వ వచనం నుంచి చదువుదాం జాగ్రత్తగా విని. కోపము పుట్టించిన వారెవరు? మోసే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే కదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే కదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే కదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేకపోయిరని గ్రహించుచున్నాము. ఇశ్రాయేలీయులు చూడండి, యూదా పత్రిక చదవండి, 5వ వచనం. ఒకటే ఉంటుంది, ఒకే అధ్యాయము. యూదా పత్రిక 5వ వచనం. అందరూ తీశారా? పేజ్ నెంబర్ ఎంతన్నా? పేజ్ నెంబర్ చూడండి. యోహాన్ రాసిన 3వ పత్రిక తర్వాత ఉంటుంది. యోహాన్ రాసిన 3వ పత్రిక తర్వాత బైబిల్ తీసిండ్రా? 5వ వచనం. ఈ సంగతులన్నీ మీరు ముందటనే ఎరిగి ఉన్నను. నేను మీకు జ్ఞాపకము చేయగోరుచున్నదేమనగా, ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను ఏందంట చదవండి అమ్మా. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను, వారిలో నమ్మకపోయిన వారిని అనగా ప్రభువుని మీద విశ్వాసము లేని వారిని. నమ్మకము అనే మాటకి పర్యాయ పదం ఏంటి అంటే విశ్వాసం. కనుక విశ్వాసము లేని వారిని తర్వాత ప్రభు ఏం చేసినాడు? నాశనం చేసినాడు. ఉదాహరణకు మీరు చూడండి, వారి అవిశ్వాసము చేతనే వారు ఎక్కడ ప్రవేశించలేకపోయినారు? పాలు తేనెలు ప్రవహించే కనానులో. ఈ సందర్భాన్ని గుర్తు చేస్తాను, మీకు జాగ్రత్తగా వినండి. వారు యాకోబు బ్రతికున్నప్పుడు కనానులో కరువు వచ్చింది. కరువు ఎందుకు వచ్చింది? ఎక్కడ యోసేపు ఉండడో అక్కడ ఏమొస్తుంది? కరువు వస్తుంది. ఎక్కడ యోసేపు ఉంటాడో అక్కడ ఏం రాదు? కరువు రాదు. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో జ్ఞాపకం పెట్టుకోండి మీరు జాగ్రత్తగా. ఈ మాటలన్నీ మీరు జ్ఞాపకం పెట్టుకోవాలా. ఎక్కడ యేసు ప్రభు ఉంటాడో అక్కడ కరువు రాదు. ఆయన సమృద్ధిగా ఆహారం పెట్టినాడు ఆయన ఉన్నంత కాలం. ఎక్కడ యోసేపు ఉంటాడో అక్కడ ఏముండదు? కరువు ఉండదు. ఎక్కడ యోసేపు ఉండడో అక్కడ ఏముంటుంది? కరువు ఉంటుంది. ఇప్పుడు యోసేపు ఎక్కడున్నాడు? ఐగుప్తులో ఉన్నాడు. ఎక్కడున్నాడో యోసేపు? ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో ఏముంది? ధాన్యం ఉంది. యోసేపు ఎక్కడ లేడు? కనానులో లేడు. కనానులో ఏమొచ్చింది?
అర్థమవుతుందా మీకు? కనానులో ఏమొచ్చింది? కరువు వచ్చింది. కనాను ఎలాంటి దేశము? మీరు జాగ్రత్తగా వినండి. ప్రభు చెప్పినాడు కదా, యెహెజ్కేలు గ్రంథంలో రాయబడింది, సకల దేశాలకు ఆభరణము వంటి దేశమది, పాలు తేళ్లు ప్రవహించే దేశమది, వాగ్దాన దేశమది, దేవుడు వాగ్దానము చేసిన దేశమది. ఆ దేశంలో ఇప్పుడు ఎవరు లేరు? యోసేపు లేడు. యోసేపు లేకపోయిన కారణాన్ని బట్టి కనానులో ఏమొచ్చింది? కరువు వచ్చింది. ఇప్పుడు కరువు వచ్చింది కాబట్టి యాకోబు యొక్క 11 మంది కుమారులు, ఎక్కడుంది ధాన్యము? ఐగుప్తులో ధాన్యం ఉందని వాళ్ళకు వినబడితే వీళ్ళు ఏం చేసినారంటే ధాన్యము కోసం ఎక్కడికి పోయినారు? ఐగుప్తుకు పోయినారు. ఇంకా మనం కథంతా ముగిస్తే 70 మంది యాకోబు 11 మంది కుమారులు, ఒకడేమో ముందే పోయినాడు. ఎవరైనా? యోసేపు. కనుక ఈ 11 మంది భార్యలు, 11 మంది పిల్లలు, మొత్తము కలిసి 70 మంది ఎక్కడికి పోయినారు? ఐగుప్తుకు పోయినారు. వీళ్ళు ఐగుప్తుకు పోయిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు అక్కడ? ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాల తరువాత వారు పెట్టిన మొరను బట్టి, పనులలో తమను కష్టపెట్టే వారిని బట్టి ఇశ్రాయేలీయులు దేవునికి ప్రార్థన చేసిన ఆ ప్రార్థన విని దేవుడు తన దాసులైన అబ్రహాము ఇస్సాకులతో చేసిన ప్రమాణాన్ని, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకొని మోసేను పంపించి, మోసే ద్వారా ఐగుప్తులో ఉన్న తన ప్రజలను ఏం చేసినాడు? ఆయన బయటకు తీసుకొచ్చినారు. బయటకు వచ్చేటప్పుడు వారు ఎంతమంది వచ్చినారు? 6 లక్షల కాల్బలం అని ఉంది బైబిల్లో. ఎంతమంది అమ్మా? 6 లక్షల కాల్బలం. 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే ఇప్పుడు ఆర్మీ వాళ్ళు ఉంటారు, సైనికులు వాళ్ళ పేరు. పోలీసు వాళ్ళు ఉంటారు కదమ్మా. మీరేందో విచిత్రంగా చూస్తున్నారు. పోలీసు వాళ్ళు లేదా మీకు? మనకు ఎదులూరులో పోలీసు వాళ్ళు లేరా? పోలీసు వాళ్ళు కాల్బలము అంటే సైనికులు అని అర్థం. కనుక ఈ 6 లక్షల కాల్బలము అంటే 20 సంవత్సరాలు మొదలుకొని పైన 50 సంవత్సరాల వయస్సు మధ్య గల వారంతా కూడా సైన్యములో చేరిన వారు, వారిని కాల్బలము అంటాం. ఇప్పుడు 6 లక్షల మంది సైనికులే ఉన్నారు. ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భార్య అయితే ఎంతమంది అవుతారు? వాళ్ళు 6 లక్షల మంది. వాళ్ళు 6 లక్షలు, వీళ్ళు మొత్తం ఎంత? 12 లక్షలు. ఇప్పుడు పురుషునికి, సైనికునికి తల్లిదండ్రులు ఉండరమ్మా. కనుక తల్లి తండ్రి వేసామనుకో, వాళ్ళు ఎంతమంది అవుతారు? 12 లక్షలు అవుతారు. వాళ్ళు ఎంతమంది? 12. ఈ 12 ఆ 12 ఎంత? ఇప్పుడు స్త్రీ ఉంది కదా, సిస్టర్ ఉంది కదా, అర్థమైందా? సిస్టర్ కూడా ఎవరుంటారు? తల్లి ఉండరమ్మా. అప్పుడు వీళ్ళు ఎంతమంది? 12. ఇప్పుడు 3 12 కదా, 3 10 30, 36 లక్షలు. ఇక మనం ఇంకా ఎక్కువైన లెక్క కూడా వేయచ్చు. ఒకవేళ వాళ్ళకి పిల్లలు ఉన్నారనుకో, ఒక్కొక్కరికి ఇద్దరు పిల్లలు అనుకో, వాళ్ళు కూడా 12 లక్షలు అవుతారు. అంటే ఐగుప్తులోనికి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళినారు? 70 మంది వెళ్ళినారు. ఐగుప్తులో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఎంతమంది వచ్చినారు? ఎంతమంది వచ్చినారమ్మా? 36 లక్షల మంది. పిల్లలు కాకుండా ఎంతమంది వచ్చినారు? 36 లక్షల మంది బయటకు వచ్చినారు. ఇప్పుడు 36 లక్షల మంది దేవుడు ప్రత్యక్షంగా 10 అద్భుతాలు చేసినాడు వాళ్ళ కళ్ళ ముందు. జ్ఞాపకం పెట్టుకోండి ప్రియులారా. ప్రత్యక్షంగా మోసే ద్వారా దేవుడు 10 అద్భుతాలు వాళ్ళ కళ్ళ ముందు చేస్తే, ఇప్పుడు వాళ్ళు ఎర్ర సముద్రం రాగానే ఏమొచ్చింది? ఎర్ర సముద్రం వచ్చింది. ఎర్ర సముద్రం రాగానే ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము, అటువైపు ఇటువైపు కొండలున్నాయి. భయపడుతున్నారు, బాధపడుతున్నారు. విశ్వాసులముగా ఏ దినమైతే యేసు ప్రభువును నీ హృదయంలో చేర్చుకున్నావో తప్పకుండా నీకు ఫరో లాంటి శత్రువు ఎదురవుతాడు. కష్టం వస్తుంది, నష్టం వస్తుంది, బాధ మన జీవితంలో కలుగుతుంది. అయినంత మాత్రము చేత
అవిశ్వాసము చేత తిరిగి మనము ఎక్కడికి వెళ్ళకూడదు? ఎక్కడికి వెళ్ళకూడదు? ఐగుప్తుకు మరలా మనము వెళ్ళకూడదు. ఓ మోసే, ఐగుప్తులో మాకు సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చావా? ముందేమో ఎర్ర సముద్రము, వెనకేమో ఫరో సైన్యము, అటువైపు కొండ ఇటువైపు కొండ, ఎక్కడికి వెళ్ళాలి? ఇలారా విశ్వాసుల జీవితాల్లో కొన్నిసార్లు వచ్చే పరిస్థితులు ఇలాగే ఉంటాయి. వారు ఏమైపోయినారంటే అవిశ్వాసులైపోయినారు. ప్రభు మోసేతో మాట్లాడి, మోసే ఎందుకు ఆగిపోయినావు? నీ చేతిలో ఉన్న కర్రను ఆ ఎర్ర సముద్రం వైపు చూపించు, అది పాయలుగా చేయబడుతుంది అని చెప్పినాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకో, విశ్వాసులమైన మనము ఎన్నో పరిస్థితులు వస్తాయి, ఎన్నో కష్టాలు వస్తాయి. కొన్నిసార్లు అనారోగ్యము, కొన్నిసార్లు ఆర్థికపరమైన సమస్యలు, కొన్నిసార్లు పిల్లలే మనకు శత్రువులు అవుతారు, కొన్నిసార్లు భర్త భార్యకు శత్రువు అవుతాడు, భార్యే భర్తకు శత్రువు అవుతుంది, విశ్వాసులే సేవకునికి శత్రువులు అవుతారు. కావట్లేదా ఈ రోజుల్లో? లోకమే ఒక బద్ధ శత్రువు మనకు, మన శరీరమే మనకు బద్ధ శత్రువు, సాతాను వాడొకడు మనకు శత్రువు. ఇలాంటి పరిస్థితులన్నీ వచ్చినప్పుడు ఇలారా కృంగిపోకూడదు. ఇంకేం పోయినాంలే మందిరానికి, ఇంకేముంది, జీవితం అయిపోయింది, ఇక్కడితో ఇంతటితో అయిపోయింది జీవితం, ఇదే ఆఖరి దినమేమో, భూమి మీద మనం బ్రతకడానికి ఇదే ఆఖరి దినమేమో, అవిశ్వాసముతో మాట్లాడుతూ ఉంటాం. వీలారా ప్రభు మోసేతో అన్నాడు, సాగిపోవుడి అని చెప్పినాడు. వాళ్ళు ఏమైనారు? మోసే తన కర్రను ఎర్ర సముద్రం వైపు చూపించినప్పుడు ఎర్ర సముద్రం ఏమైందంట? పాయలుగా చేయబడి ఆరిన నేల మీద ఎవరు నడిచిపోయినారు? ఇశ్రాయేలు కాల్బలమంతా ఆరిన నేల మీద నడిచిపోయి ఎక్కడికి వచ్చినారు అంటే వాళ్ళు యోర్దాను దగ్గరికి వచ్చినారు. ఐగుప్తు నుండి యోర్దానుకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. బాగా జాగ్రత్తగా వినండి. ఐగుప్తు నుండి యోర్దానుకు రావడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2 సంవత్సరాలు. బైబిల్ పండితుల అభిప్రాయ ప్రకారము ఐగుప్తు నుండి పాలు తేనెలు ప్రవహించే కనానుకు వెళ్ళడానికి 11 రోజులంట. ఎన్ని రోజులు? కానీ ఎన్ని సంవత్సరాలకు పోయినారు వాళ్ళు? ఎన్ని? 40 సంవత్సరాలు పట్టింది. ఎందుకు పట్టింది 40 సంవత్సరాలు? ఆ తరం వారంటే మోసే ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు చూసిన వారు, ఎర్ర సముద్రము దాటిన వారు, పిల్లలు కాకుండా కాల్బలం అంతా కూడా ఐగుప్తులో నుంచి ప్రభు వాళ్ళను రక్షించినను నమ్మకపోయిన వారిని అందరినీ వాళ్ళు ఎక్కడికి వెళ్ళినారు? యోర్దాను దగ్గరికి వచ్చినారు. యోర్దాను దగ్గరికి వచ్చినప్పుడు మోసే ఏమన్నాడు? గోత్రానికి ఒక మనిషి, మీరు యోర్దాను దాటి ఆ దేశం ఎలాగున్నదో ఆ దేశాన్ని వేగు చూసి రమ్మంటే 12 మంది మనుషులు ఆ దేశానికి వెళ్ళారు. 10 మంది ఏమో చెడ్డ సమాచారం తీసుకొచ్చారు, 2 మాత్రము మంచి సమాచారం తెచ్చారు. ఎవరు వాళ్ళిద్దరు? ఒకతనేమో నూను కుమారుడైన యెహోషువ, ఇంకొకతను ఎవరు? కాలేబు. వీరిద్దరేమో నిశ్చయముగా మనం ఆ దేశాన్ని స్వాధీనపరచుకుంటామంటే, మిగిలిన 10 మంది ఏమన్నారు? వారు అనాకీల వలె ఉన్నారు, వారు చాలా ఎత్తుగా ఉన్నారు, వారి ఎదుట మేము మిడతల వలె కనపడ్డాం, వారిని మనం జయించలేం, ప్రభువు నిశ్చయంగా మీకు ఆ దేశాన్ని ఇస్తానని చెప్తే వారి అవిశ్వాసాన్ని బట్టి యోర్దాను దగ్గర నుండి ఒక నాయకుని ఏర్పరచుకొని తిరిగి మళ్ళా ఎక్కడికి ప్రయాణమైనారు వాళ్ళు? ఎక్కడికి ప్రయాణమయ్యారు వాళ్ళు? ఐగుప్తు వెళ్ళడానికి ప్రయాణమైనారు. ఆ 36 లక్షల మంది జనం చనిపోయే వరకు దేవుడు వాళ్ళను ఆ అడవిలోనే, అరణ్యములోనే 40 ఏళ్ళు తిప్పినాడు. ప్రియులారా, 36 లక్షల మంది చనిపోవడానికి 38 సంవత్సరాలు పట్టింది అంటే
సంవత్సరానికి ఎంతమంది చనిపోయినారు, నెలకు ఎంతమంది చనిపోయినారు, రోజుకి ఎంతమంది చనిపోయినారని లెక్కేసుకుంటే గుండెలు ఆగిపోతాయి. దేవుడు మనుషులను చంపుతాడా? ఎందుకు చంపినాడు? వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసిన బైబిల్లో రాయబడింది. నమ్మకపోతే ఇప్పుడు దాకున్న ప్రభువే కదా అప్పుడు ఉండేది. కనుక ప్రియారా, విశ్వాసమును బట్టి మనం ఏమైతాము? దేవుని కుమారులం. ఏలియా అన్నాడు, ఏలియా, యెహోవా పక్షాన నేను ఒక్కనే ఉన్నాను, రోషము కలిగిన వాణ్ణని. 450 మంది బయలు ప్రవక్తలను చంపినవాడు, ఆకాశం నుంచి అగ్ని కురిపించినవాడు, వర్షమును రప్పించినవాడు. అలాంటి వ్యక్తి ఒక స్త్రీకి భయపడి, యెజబేలుకు భయపడి బదరీ వృక్షము కింద కూర్చొని ఏమని ప్రార్థన చేస్తున్నాడు? దేవా, నేను నా పితరుల కంటే ఎక్కువ వాడిని కాను, నా ప్రాణమును తీసుకొనుము అని అవిశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాడు. ఇలారా, ఈ అవిశ్వాసము అనే మాట ఇక మనం ముందుకు వెళ్తే ఎవరి దగ్గర ఎక్కువగా రాయబడింది? యేసు ప్రభు తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల దగ్గర అల్ప విశ్వాసులారా అనే మాట ఎవరి దగ్గర రాయబడింది? యేసు ప్రభు శిష్యుల దగ్గర రాయబడింది. వాళ్ళే అవిశ్వాసులైతే, వాళ్ళే అల్ప విశ్వాసులైతే మరి నీ సంగతి నా సంగతి ఏంటి? ఏదో బైబిల్ పట్టుకొని వస్తున్నాం. వీళ్ళారా, ఈ సహవాసం ఎలా ప్రారంభించబడిందో తెలుసా నీకు? హెబ్రోను సహవాసం ఎలాగూ ప్రారంభించబడిందో నీకు తెలుసా? విశ్వాసముతో ప్రారంభించబడింది ప్రియుడా. ప్లాట్ఫారం టికెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేకుండా ఆరంభించబడింది సహవాసం. భక్సింగ్ గారు విశాఖపట్నంలో సువార్త అయిపోయిన తర్వాత, జాగ్రత్తగా వినండి, ఆ దినాల్లో ఎడ్ల బండి మీద సువార్త చేస్తున్నారు. దేవుని దాసుడు భక్సింగ్ గారు, ఆయన జతపనివారు. సువార్త అయిపోయిన తర్వాత భక్సింగ్ గారు ఒక బ్రదర్ను పిలిచి, మన సువార్త అయిపోయింది, మన సామానంతా సర్ది ఎడ్ల బండి ఎక్కించి రైల్వే స్టేషన్కి వెళ్ళి టికెట్లు కొను, మనము హైదరాబాద్ పోతున్నామని చెప్తే డబ్బులు ఇవ్వలేదు. టికెట్లు కొనమన్నాడు, లగేజ్ సర్దమన్నాడు, కానీ ఏమి ఇవ్వలేదు, డబ్బులు ఇవ్వలేదు. డబ్బులు అడగకూడదు. ఆయన ఎలాగూ దేవునికి లోబడతాడో, భక్సింగ్ గారు దేవునికి ఎలాగూ లోబడతాడో, ఒకవేళ డబ్బులు అడిగామనుకో, నువ్వు వద్దులే, నువ్వు ఉండు, వేరే బదులు పంపిస్తా అంటాడంట. ఆయన ఎలాగూ దేవునికి లోబడతాడో, ఎలాగూ విధేయుడై విశ్వాసం చూపిస్తాడో, మనం కూడా అలాగూ చేయాలని కోరుతాడు. ఒక బ్రదర్తో ఎడ్విన్ గుంటూరు, ఆయన గుంటూరు, ఎడ్విన్ యారో ఆయన పంపించాడంట. ఆయన ఏమీ మాట్లాడకుండా వచ్చాడు, రైల్వే స్టేషన్కి వచ్చాడు, లైన్లో నిలబడ్డాడు, టికెట్లు తీసుకుంటున్నారు. ఇక ఇద్దరున్నారు తన ముందు, ప్రార్థన చేసుకుంటున్నాడు మనసులో. జోబులో డబ్బులు లేవు, ఇంకొక్కరే ఉన్నారు ముందు. ఇంతలో ఒక బ్రదర్ వచ్చాడంట పరిగెత్తుకుంటూ, అయ్యా, ఇక్కడ భక్సింగ్ గారి పార్టీ ఎవరు, భక్సింగ్ గారికి టికెట్లు కొనేది ఎవరు అంటే నేనన్నాడంట. ఒక పెద్ద కవర్, డబ్బులున్న కవర్ ఒకటి జోబులో పెట్టి, భక్సింగ్ గారి పనివారికి టికెట్లు కొను, దేవుడు ఇమ్మన్నాడని చెప్పి ఇచ్చి ఆయన పేరేంటో ఏం చెప్పకుండా వెళ్ళిపోయినాడు. ఎడ్విన్ యారో ఏడ్చాడంట, అవ్వా ఎంత నమ్మకస్తువి నీవు. భక్సింగ్ గారు వచ్చి, ఎడ్విన్, ప్రభువు నీకు తోడై ఉన్నాడా, ప్రభువు నీకు సహాయపడ్డా? ఎడ్విన్ యారో భుజం మీద చేసి, ప్రభువు నీకు సహాయపడ్డా? ప్రియులారా, విశ్వాసముతో వెళ్ళారు వాళ్ళంతా. విశ్వాసమును బట్టి రాజ్యాలు జయించారు వాళ్ళంతా. విశ్వాసమును బట్టి దేవుని కొరకై ధీరోదత్తమైన కార్యాలు చేశారు. ఈనాడు భక్సింగ్ గారి సహవాసం ప్రపంచమంతటిలో పుట్టగొడుగులాగా సంఘాలు వెలవడానికి కారణం విశ్వాసమే. అవిశ్వాసులమైన మనము అనేక సార్లు దేవుని సంఘములో విశ్వాసులలో ఉన్న విశ్వాసం కూడా సన్నగిలిపోవడానికి కారణమవుతున్నాం.
ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు విశ్వాసమును బట్టి అవిశ్వాసులైపోయినారు. దేవుడు తానుకు వాగ్దానం చేసిన దేశంలో వాళ్ళు ఏమైనారు? ప్రవేశింపలేకపోతూ వచ్చినారు. ఇది నాన్న రక్షించబడిన ప్రభు ప్రజలమైన మనం, ప్రభు బిడ్డలమైన మనం ఒకసారి మనల్ని మనమే పరీక్షించుకుందాం. మనలో విశ్వాసం ఉందా లేదా? చాలాసార్లు బైబిల్ పట్టుకున్నాంగా, తెల్ల చొక్కా తెల్ల ప్యాంట్ వేస్తున్నాంగా, దేవుని మందిరానికి వస్తున్నాంగా, విశ్వాసం ఉందా అని. విశ్వాసం మన పేరు పెట్టుకున్నాం కదా. విశ్వాసం ఉందా మన జీవితాల్లో? విశ్వాసం ఉంటే నీ భార్య రక్షణ పొందలేదే, నీ భర్త రక్షించబడలేదే, నీ పిల్లలు రక్షించబడలేదే, నీ విశ్వాసమును వాళ్ళు చూడలేదే. ఇక్కడేమో విశ్వాసులము ఇంట్లో ఎలాగున్నాం? ఓ దినాన గుంటూరులో సువార్త చెప్తుంటే ఒక ఆయన అన్నాడు, ఒరే అబ్బాయి, నువ్వు చాలా గట్టిగా కేకలేసి చెప్తున్నావు. నువ్వు చెప్పాల్సింది మాకు కాదు, ఈ మాటలు చెప్పాల్సింది మాకు కాదు అబ్బాయి. మీ సంఘములో పెద్దలు ఉంటారు, పెద్దలు, వాళ్ళకు రా ఈ మాటలు చెప్పాల్సింది అన్నాడు. వీడా ఏమైపోయినాం మనం ఈనాడు? ఎంత దుర్మార్గులమైపోతున్నాం. మనల్ని బట్టి మందిరానికి ఎవరు రావడం లేదు. వచ్చేవాళ్ళు కూడా ఏమవుతున్నారు? మనల్ని బట్టి మందిరానికి వచ్చేవాళ్ళు కూడా ఏమవుతున్నారు? మానుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? విశ్వాసులముగా ఉండవలసిన మనము, ఇందాక సిస్టర్ అన్నదామా, దయ్యాలమైపోతున్నాం. పరీక్షించుకుందాం. ప్రభు బల దగ్గరికి వద్దాం. ప్రభువా, విశ్వాసిని, ఎప్పుడో రక్షించబడ్డాను, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాను, కానీ నాలో ఏమి లేదు. ఇంకొక సంగతి మనం చూస్తాం. అది మొదటి లక్షణం. రెండవది ఒకటే, అయిపోయింది, టైం అయిపోయింది. రెండవది చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక, ఒక లక్షణమే ఎక్కువ చూడం. మనం రెండవది చూస్తాం. హెబ్రీయులకు రాసిన పత్రిక ఇదొక్కటే చూస్తాం మనం త్వరగా. 12వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5వ వచనం నుంచి 11వ వచనం వరకు, లేకపోతే 5, 6 వచనాలు మాత్రమే చదువుదాం. దేవుని కుమారులకు ఉండే రెండో లక్షణం. ఇందాకేమనుకున్నాం? విశ్వాసం వల్ల మనం ఏమవుతాము? దేవుని కుమారులం అవుతాం. రెండవ లక్షణం చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 5, 6 వచనాలు. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి. ఇక్కడ ఎవరు ప్రభువు? ఇక్కడున్న లక్షణం ఏంటి అంటే, ప్రభువు శిక్షించే కుమారులు ఎవరు? ప్రభువు అంటే ప్రభువు తాను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? ఇప్పుడు మీకు పిల్లలు ఉంటారు, మీ పిల్లలు మంచి చేసినప్పుడు వాళ్ళని మీరు ఏం చేస్తారు? అప్రిషియేట్ చేస్తారు, పొగుడుతారు. స్కూల్లో టీచర్ అయినంతేగా, వాడికి మంచిగా మార్కులు వచ్చాయనుకో, పరీక్షలో పాస్ అయ్యాడనుకో, 10వ తరగతిలో ఫస్ట్ వచ్చాడనుకో, ఇంటర్మీడియట్లో ఫస్ట్ వస్తే సార్ వాళ్ళు ఏం చేస్తారు? వాడిని పొగుడుతారు. అదే వాడు కాలేజీలో చేయరాని పని చేశాడనుకో, లేదు మీ ఇంట్లో మీ పిల్లలు మీకు విరోధమైన పని చేస్తే మీరు మీ పిల్లలను దండిస్తారా? దండించరా? దేవుడు కూడా తాను ప్రేమించే వారిని తప్పకుండా ఏం చేస్తాడు? ఆయన శిక్షిస్తాడు. దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు. ఇదొక్క సందర్భమే జ్ఞాపకం చేసి ముగిస్తాను. దేవుడు దావీదును ప్రేమిస్తున్నాడు. ప్రేమించినాడు అనే దానికి రుజువుగా దావీదు ఏం చేసేవాడు? గొర్రెలు కాసుకునేవాడిని తెచ్చి దేవుడు ఏం చేసినాడు? దావీదును ఇశ్రాయేలు జనాంగం మీద, ఇశ్రాయేలు సంతతి మీద, 12 గోత్రాల మీద దావీదును ఏం చేసినాడు? రాజుగా చేసినాడు. రాజుగా చేసినప్పుడు దావీదు ఏం చేసినాడు?
దావీదు ఏం చేసినాడు? చదువుదాం ఆ మాట. సమూయేలు 2వ గ్రంథము అందరం కలిసి చదువుదాం. చాలా ప్రాముఖ్యమైన మాట అది. అందరం కలిసి చదువుదాం. 12వ అధ్యాయము సమూయేలు 2వ గ్రంథము 12వ అధ్యాయము 7వ వచనం, లేకపోతే 8వ వచనం చదువుదాం. 8వ వచనం జాగ్రత్తగా ఒక వచనమే చదువుదాం. నీ యజమానుని స్త్రీలను నీ కవిగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని అప్పగించితిని. ఇది చాలదని నీవు అనుకొనినెడల నేను మరి ఎక్కువగా నీకు ఇచ్చియుందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనము చేసితివేమి? హిత్తీయుడగు ఊరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగునట్లుగా నీవు ప్రియులారా, దేవుని బిడలమైన మనము జ్ఞాపకం పెట్టుకోండి. ఇది దేవుని వాక్యము. దేవుని సేవకునికైనా, సేవకురాలికైనా, విశ్వాసులకైనా, ప్రపంచంలో ఉన్న ఏ దేవుని దాసునికైనా, ఎవరికైనా దేవుని మాట సమానమే. నీ దగ్గరికి దేవుని మాట ఎలాగొస్తుందో నా దగ్గరికి కూడా దేవుని మాట అలాగే వస్తుంది. నీవు హిత్తీయుడగు ఊరియా భార్యను నీకు భార్యగునట్లుగా ఎందుకు తీసుకున్నావు? ఇది చాలదని నీవు అనుకుంటే నీకు మరి ఎక్కువగా ఇచ్చేవాడిని కదా. పిల్లారా, దావీదు సాయంకాలము నిద్రపోతూ బిల్డింగ్ మీదకి ఎక్కినప్పుడు ఒక స్త్రీ స్నానము చేస్తుండగా చూసి ఆశించి ఆమెను తీసుకొచ్చి ఆమెను బట్టి ఆమె భర్తను యుద్ధములో ముందు వరుసలో ఉంచి అమోరీయుల చేత చంపించాడు, అబద్ధమాడినాడు. దానిని బట్టి దావీదు మీదకి ఏమొచ్చింది? దేవుని కోపం వచ్చింది. దావీదు బ్రతికుండగానే దావీదు 4 కుమారులు చనిపోయినారు. ఏం కారణమో తెలుసా? దావీదు పాపము. చాలాసార్లు మనం విశ్వాసులంగా కనబడుతున్న మనం, ఎలాగుంది నీ హృదయం ప్రభు ఎదుట? నా హృదయం ఎలాగుంది ప్రభు ఎదుట? దావీదు ఇది ఎవరికి తెలియదు అనుకున్నాడు. ఇప్పుడు దావీదు పెద్ద కుమారుడైన అమ్నోను పాపం చేస్తుంటే దావీదు తనకేం ఇది పాపమని చెప్పలేకపోతున్నాడు. కారణమేంటి? కారణమేంటి? దావీదే పాపం చేస్తున్నాడు. తండ్రి చేలో వేస్తే పిల్ల గట్టును వేస్తుందా? నీ కొడుకు పాపం చేస్తుంటే ఇది పాపము రాని చెప్పలేకపోవడానికి కారణమేంటి? శ్వాసులమైన మనం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు పరీక్షించుకోవాల్సిన సంగతులు ఇవన్నీ కూడా. దేవుడు దావీదును విడిచిపెట్టలేదు. ప్రభుకు స్తోత్రము. దావీదు వెంటబడ్డాడు. కారణమేంటో తెలుసా? దావీదు దేవుని కుమారుడు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాడు దేవుడు. తన వెంటబడ్డాడు. తాను విసిగించుకున్నా, శిక్షించాడు, గద్దించాడు, చివరికి దావీదును క్షమించాడు. ఇలారా, ప్రభు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వేం చేశావో నాకు తెలియదు, నేనేం చేశానో మీకు తెలియదు. తెల్లటి వస్త్రాలు వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చుంటున్నాం. ప్రభు బలలో చేయి వేయడానికి సిద్ధంగా ఉన్నాం. అక్కడ దాకా వెళ్తున్నాం. అది ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగితే శిక్షావిధి కలుగుతుంది. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకో. సమూయేలు 2వ గ్రంథం అంతా. దావీదు బ్రతికున్నప్పుడే తన పెద్ద కుమారుడైన అమ్నోను చనిపోయాడు. తర్వాత తన 2వ కుమారుడైన అదోని చనిపోయాడు. అబ్షాలోము చనిపోయాడు. ఆ తర్వాత మరొక కుమారుడు చనిపోయినాడు. ఎందుకు చనిపోయినారు? ఏం కారణము? దావీదు యొక్క పాపం. దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ పాపిని క్షమిస్తాడు కానీ పాపాన్ని, అర్థమవుతుందమ్మా? దేవుడు పాపాన్ని క్షమిస్తాడు కానీ రక్షించబడిన తరువాత దేవుని ప్రజలమైన మనము
పాపము చేస్తే చావక మునుపు, చావు మన దాకా రాక మునుపు, రక్షించబడిన తరువాత మనము చేసే ప్రతి పాపానికి శిక్ష తప్పకుండా భూమి మీద మనము అనుభవించాలి. దేవుని వాక్యం ఇది. ఏదో 4 మాటలు ఏదో చెప్పిపోవడానికి కాదు. దేవుని వాక్యం ఇది. క్రీస్తు యేసునందున్న వారికి, అనగా రక్షణ పొందక మునుపు మనం ఏ పాపమైతే చేశామో ఆ పాపమంతటికి శిక్ష ఎవరు భరించారు? యేసు ప్రభు శిలువలో భరించాడు. రక్షించబడిన తరువాత, దేవుని పిల్లలముగా రక్షణ పొందిన తరువాత నీవు నేను చేసే ప్రతి పాపానికి తప్పకుండా మనం భూమి మీద శిక్ష అనుభవించాలి. ఒకవేళ దేవుడు అలాగూ శిక్ష వేయకపోతే రేపు పరలోకానికి పోయినప్పుడు దావీదు అడుగుతాడు, దేవా, నేను పాపం చేసినందుకు నా 4 కుమారులు చంపావు, మరి వాళ్ళ సంగతి ఏంటి? దేవుడు అన్యాయస్తుడు కాదు. మోకరించండి. 1 నిమిషం మౌనంగా మోకరించండి. ప్రభు బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడు శిక్షించినప్పుడు, దేవుడు మన పాపాన్ని చూపించినప్పుడు విసుక్కుంటున్నామా? దేవుడు తాను ప్రేమించే కుమారుని శిక్షిస్తాడు, ఆయన దండిస్తాడు. ఆయన దేవుడు తాను ప్రేమించేవాణ్ణి శిక్షిస్తాడు. ప్రియుడా, శిక్ష మనకు రాకమునుపే, శిక్షావిధికి కారణము కాకమునుపే ఏం పాపం చేశామో, మాట ద్వారా, చూపు ద్వారా, తలంపు ద్వారా, నడక ద్వారా, పడక ద్వారా ఎక్కడెక్కడ తిరిగామో మనకే తెలుసు. ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా ఒప్పుకుందాం. ఒప్పుకోకుండా సరి చేస్తే, ఒప్పుకున్నాడు దావీదు. ఒప్పుకున్న కారణాన్ని బట్టి దేవుని హృదయానుసారుడుగా మార్చబడి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు పేరు తర్వాత ఎక్కువగా రాయబడిన పేరు ఎవరిదో తెలుసా? దావీదే. దావీదు కుమారుడా అనిపించుకోవడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ మధ్యాహ్నం ప్రభు బల దగ్గరికి వచ్చినప్పుడు, ప్రియ సహోదరి, సహోదరుడా, ఎక్కడ అవిశ్వాసులం అయిపోయినామో, ఎక్కడ పడిపోయామో, ఎక్కడ జారిపోయినామో, ఎక్కడ తప్పిపోయినామో ప్రభుని అడిగి, ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగుము, శుద్ధీకరించుము, పరిశుద్ధపరచుమని ప్రభుతో ఒప్పుకొని ఆయన రక్తములో కడగబడి క్షమించబడిన వారమై ప్రభు బలలో పాలు పొందడం గాక. ప్రభు తన మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.
దయచేసి కూర్చోనండి. కూర్చోనండి. ప్రకటనలు జ్ఞాపకం చేసుకోండి. మరి మాట్లాడొద్దు, నాకెళ్ళి చూడండి. కొంత ఆలస్యంగా వస్తున్నారు. సమయానికి రావాలనేది మనవి. ఎన్ని గంటలకమ్మా మీటింగ్ ఈరోజు? మామూలుగా గిద్దలూరులో మనకి 10:15. ఎన్ని గంటలకమ్మా? పిల్లలు విన్నుమేసి తిరగొద్దు. పెద్దలు కూడా కొంచెం వాళ్ళని కూర్చోబెట్టండి. మీరు కూడా మాట్లాడొద్దు, కూర్చోబెట్టాలి. పిల్లలు తిరగకోకుండా కూర్చోబెట్టాలి. దేవుని మందిరం కదా, డిసిప్లిన్గా ఉండాలి. మీరు ఎన్ని గంటలకు వచ్చిండ్రమ్మా? మీరిద్దరు 12 తర్వాత వచ్చింది అంటే మీరు ఎప్పుడు లేచి ఉన్నారు? ఏం కదా, ఎప్పుడు తయారైనరు? ఎంత ఫాస్ట్గా ఉండాలమ్మా యేసుప్రభువుని నమ్ముకున్న బిడ్డలు. ఎంత స్పీడ్గా ఉండాలా, ఎన్ని బాధ్యతలను స్వీకరించి వాటిని నెరవేర్చాలా. దేవుని బిడ్డలు కొద్దిపాటి భారాన్ని, బాధ్యతలను మాత్రమే మోసేవారుగా ఉండకూడదు. చాలా బాధ్యతలను ఏం చేసుకోవాలా? తీసుకోవాలా. ఒక ఆయన ఉండి, మా సేవకుడు సంఘాలు స్థాపించడన్నా అని అంటే, నేనన్నా ఆయన ఎందుకు స్థాపిస్తాడు? మీరందరూ ఆయన చుట్టూంటే ఆయన పనులన్నీ చేసేస్తుంటారు. వాళ్ళు స్థాపించిన ఎక్కడోళ్ళు అక్కడ పోతే ఆయన పని ఆయన చేసుకోవాల్సి వస్తుంది. కసులు కొట్టుకోవాల్సి వస్తుంది. ఆయన అన్నీ చేసుకోవాల్సి వస్తుంది. ఆయన ఎందుకు చేస్తాడు? అందరినీ ఒకసారినే వస్తాడు. కాబట్టి మనము ఎన్నో బాధ్యతలను ఏం చేయాలి? స్వీకరించాలి. తర్వాత ఆ బాధ్యతలను నెరవేర్చుకోవాలి. అప్పుడే మనం దేవుని బిడ్డలమని ఎవరైనా అంగీకరిస్తారు. ఏం బాధ్యత లేకుండా మందిరానికి లేటుగా వస్తా, మాకేం తెలియదు, ఆరాధన చేయడం కూడా మాకు కష్టమే అన్నట్టుగా ఉంటే అసలు ప్రభు మిమ్మల్ని రక్షించినాడో లేడో అనేది కూడా అనుమానంగానే ఉంటుంది. చాలామంది మీరు వెనక ఉండొద్దు, వచ్చేసేయండి, లోపలికి వచ్చేసి కొంచెం లోపలికి రండి అమ్మా, తిరగొద్దు. దేవుని మందిరంలో కూర్చోండి. మరి సరే, ఈరోజు అంటే పోనీ, మరి సరైనా 10:15కి వచ్చేస్తారా? వస్తామంటే వాళ్ళందరూ చేద్దండి. మన వ్యక్తిగత విషయాలలో మనం సమయానికి పోతాం కదా. వచ్చే వారమైనా కరెక్ట్ టైంకి వచ్చే వాళ్ళ చేతలేదండి. ఎవరు ఎత్తటం లేదంటే వచ్చే వారం కూడా మళ్ళా వస్తా
మళ్ళీ వచ్చా అది యేసుప్రభు వారిని నమ్ముకున్న తర్వాత మనం టోటల్గా మారిపోతాం. మనంతటా మనమే మారిపోతాం అంతే. టయానికి పోవాలనే భయం ఉంటుంది లోపల. వినండి అమ్మా, కొంచెం వినండి వినండి, మీకు మంచి విషయాలు చెప్తున్నా. వినండి. రక్షించబడినావంటే రక్షించబడిన వాడి వ్యక్తి యొక్క జీవితము అన్ని విషయాలలో మారిపోయి ఉంటుంది. టయానికి వస్తాడు, తర్వాత నమ్మకంగా ఉంటాడు, తర్వాత అన్ని విషయాలలో ఆ వ్యక్తిలో ఏముంటుంది? డిసిప్లిన్ ఉంటుంది. మనలో రక్షణ లేదనుకో డిసిప్లిన్ ఉండదు. ఒకవేళ రక్షించబడి రక్షణ పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. పోయిన వారం అటు పోయిన వారం నాకేం పని లేదు అంటే ఎక్కువగా ఏ ఊరికి పోయే బాధ్యతలు లేకుండా నేను బాధపడినా ఏమని నేను ఎప్పుడన్నా దేవుని అడుగుతా. ఏమని అడుగుతానంటే, ఎవరు బైబిల్ ఒక మాట ఉంది, ఒక ఆయన అన్నాడు, ఊరికి నిలబడుకొని ఉంటే ఒక ఆయన తోటమాల ఏమంటాడంటే, ఎవరు నిన్ను పిలవలేదా పనికి అని అంటే, ఎవరికి నన్ను కూలికి పెట్టుకోలేదు అని అన్నాడంట. అంటే సేవ చేయకపోతే ఎట్లుంటుంది? ఎంతో నిరాశ ఉంటుంది, ఎంతో బాధ ఉంటుంది. నన్ను ఎవరు కూలికి పెట్టుకోలేదు. కూలికి ఎందుకు పెట్టుకోరని అంటే, నైపుణ్యం లేకపోతే సామర్థ్యం లేకపోతే ఎవరు కూడా కూలికి పెట్టుకోరు. నేను ఎప్పుడన్నా అడుగుతా, ఊరుకున్నాను ప్రభా, కూలికి ఎవరు పెట్టుకోలేదు పని చెప్పి ఏమైనా అడుగుతా. ఈ 2 వారాలు నాకు అసలు సేవ తక్కువ. మామూలుగా అయితే ప్రతిసారి ఎక్కడికి ఓసారి పోయే అవకాశాలు, ఏ ఊరికి ఓసారి పోయి స్వార్థ చెప్పి లేకపోతే మీటింగులు ఇట్లా ఉన్నాయి. కాబట్టి సమయానికి ఏం చేయాలి? రావాలి. 10:15 అంటే 10:15కి రావాలి. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని దండించడం లేదు, మిమ్మల్ని గద్దించడం లేదు. దేవుని నమ్ముకున్నాం, మనకు ఒక సిస్టమ్ ఉంటుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. 10:15 అంటే 10:15. ఇంకా తర్వాత మందిరంలో కొన్ని పనులు ఉంటాయమ్మా. ఎందుకంటే దేవుని వాక్యంలో ఒక మాట రాయబడింది, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుని మందిరంలో చిన్న పని చేసిన ఆయనను ప్రేమించడమే. అయితే తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. మందిర పనులు కూడా మన బాధ్యతే. ఏమన్నా సాపలు మర్చుకునేది ఉంటుంది, కస్సు కొట్టుకునేది ఉంటుంది, తర్వాత శుభ్రంగా అన్ని ఉంచుకునేది ఉంటుంది. ఇది ఎంత ఎవరి బాధ్యత? అది దేవుని ఎవరైనా ఆ పని చేస్తున్నారంటే దేవుడు ఆ ఉద్యోగం ఇచ్చినాడని. దాని అర్థం ఏంటిది? అసలు ఆ బాధ్యత లేదు అని అంటే నీకు ఆ ఉద్యోగం దేవుడు ఇయ్యలేదు అని అర్థం. అయితే ఆ ఉద్యోగం చిన్న ఉద్యోగం కదన్నా అనవచ్చు. అది కసు కొట్టేది, సాపలేసేది, శుభ్రం చేసేది చిన్న ఉద్యోగం. మేమందరం అవి చేసుకొని ఇక్కడికి వచ్చాం. అది ముందు అది చేయలేదనుకో, నువ్వు పెద్ద ఉద్యోగాలు లేవు. ముందు చిన్న ఉద్యోగాలలో ఫెయిల్ అయినావు. కొంచెంలో నమ్మకంగా ఉన్నవానికి అనేకం మీద అధికారం దేవుడిస్తాడు. మేమందరం ఎట్లా వచ్చినామనంటే, మేము చెప్పే పనులు కానీ మీకు చెప్తే భయపడతారు కొన్నిసార్లు. అట్లాంటి పనులు చేసినాం. అట్లాంటి పనులు దేవుని ఇంట్లో. కారణం ఏంటంటే ఆయన అట్లా మమ్మల్ని పరీక్షించిండు. తర్వాత మేము అట్లనే చేసినాం. ఆ తర్వాత దేవుడు రంగ పోస్ట్ పెంచుతాడు ఎవరినైనా. అది మామూలుగా మనం చిన్నగా ఏం చేస్తాడు. నేను అనుకున్నా, అసలు నేను పల్లెటూరులో ఉన్నవాడిని, అసలు నేను ఎవరికి గుర్తులేను అనుకున్నా, సేవకులకు కూడా గుర్తులేను అనుకున్నా. నేను చెప్పేది వినండి వినయ్య, నేనేమనుకున్నా అంటే సేవకులకు కూడా గుర్తులేదు అని అనుకున్నా. అర్థమవుతుంది కదా? ఎవరు పట్టించుకుంటారు? పైగా నేను నెత్తి కూడా సరిగా చదువుకునే రకం కాదు, లేకపోతే మంచి బట్టలు లేవు, లేకపోతే సరిగా వాక్యం కూడా రాదు, లేకపోతే సరిగా పాడలేము అని అనుకున్నా. అయితే ప్రతి సేవకుల మీటింగ్లో నన్ను నిలబెడతానే వచ్చింది. ఒకసారి నాకు అనిపించింది, ఇది ఒక ఆస్కార్ అవార్డు. 100 మంది పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, పెద్ద సేవకులు 100 మంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు. వాళ్ళ ముందర 2 రోజులు నిలబెట్టిండు. నాకు అప్పుడు అనిపించింది, నేను మొన్న 30 సంవత్సరాల కష్టానికి వీళ్ళు ఈరోజు గుర్తు చేసుకున్నారు. దేవుడు అన్నీ తెలుసు, అన్నీ నువ్వు చేసిన సేవ అంతా దేవునికి తెలుసు. నువ్వు ఆయనను ఎంత ప్రేమించినవో, ఆయన ప్రజలను ఎంత ప్రేమించి సేవించినవో, ఆయన సేవలు ఎంత కష్టపడినావో అన్నీ ఆయనకు తెలుసు. మనుషులు మర్చిపోవచ్చు, లేకపోతే మనుషులు మనల్ని మరుగున పరచాలని ప్రయత్నం చేయొచ్చు, కానీ ఎప్పుడు కూడా అనిపించింది అసలు అందరికి ఆశ్చర్యకి వస్తుంది, ఈయన నిలబెడుతున్నారు, మరి గుర్తుపెట్టుకొని నిలబెడుతున్నారేంది? ఇంత పెద్ద సీనియర్లు ఉన్నా కానీ అంటే అంతే. కాబట్టి నమ్మకమైన వానికి
మిన్నైనా దీవెనలు ఉంటాయి. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే టయానికి రమ్మని చెప్పిన అన్నా, అదేనా? అన్న కూడా చెప్పి నమ్మకమైన వానికి మనము నిరుత్సాహపడకూడదు. మాకు ఇచ్చింది కొద్ది సేవనే కదా, మేము ఇంత చిన్న సేవను ఎట్లా చేయాలా అని అనుకున్నా. ఇప్పుడు దేవుడు నీకు ఇది ఇచ్చిండు, దీంట్లో నేను చేయి, నమ్మకంగా ఉండు. ఒకనొక దాన్ని ఏం చేసిండు దేవుడు, ఏం చేస్తాడు? నిన్ను హెచ్చిస్తాడు. తగిన కాలమందు మిమ్మల్ని హెచ్చించు నిమిత్తము ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండని. కాబట్టి నేను ఏమని అడుగుతా అంటే, వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళే కాబట్టి వీళ్ళిద్దరు, మీరు ఎన్ని గంటలకు లేయాల్సింది? సిస్టర్స్ ఎన్ని గంటలకు లేచారు? 6 గంటలకి. సరే, మీరు 6 గంటలకి, మీకు ఏ డ్యూటీ లేవు కదా. మళ్ళీ టీచర్కి పని పోయి ఇచ్చినాను, ఆట చూసుకున్నాను, 2 పిల్లలకు స్నానాలు చేపించడం, గబక్కిన తయారు కావడం, మందిరానికి రావడం. ఎంత లేటుగా వచ్చిందంటే దేవుడు అంటే మీకు ఎంత శ్రద్ధ ఆసక్తి లేదనకాల చెప్పండి. ఏమమ్మా ఎన్ని గంటలకు లేచినారని మిమ్మల్ని అడగాలి. మీకు తెలిసిన పిల్లలు కాబట్టి మాట్లాడతామన్నా. మేము మిమ్మల్ని దండించడానికి ఏం లేదు హక్కు. మీరు అంతా మమ్మల్ని సైలెన్స్ చేస్తున్నారు ఏంది? కరెక్ట్ కానే కాదు. ఒక వ్యక్తిగా, గొప్ప వ్యక్తిగా రానియాలంటే ఇలాంటి డిసిప్లిన్, ఇలాంటి పరిస్థితి మాత్రం కరెక్ట్ కాదు. నేనైతే ఒప్పుకోను. గబగబా స్నానం చేయడం, టిఫిన్ చేయడం, అందరికి పంచడం, 10 వచ్చేయడం అంతే. దేవుడు అంటే ప్రేమ లేనప్పుడే మనకి ఇలాంటి విషయాలు దాపరిస్తాయి. కాబట్టి మనం ఆయన ఏం చేద్దాం? మానేద్దాం. సరే, అయితే ఇంకొక ప్రత్యేకమైన అనౌన్స్మెంట్ ఏంటంటే, రేపు స్పెషల్ మీటింగ్ మనకి ఈడ. ఎప్పుడు? రేపు. ఎన్ని గంటలకంటే దేవుని సేవకుడు చెప్పిన మాట చెప్తున్నా, 10:30 అని చెప్పమన్నాడు. ఎన్నిన్నరకు? ఎంత గంటలకు? పెద్ద సేవకుడు వస్తా ఉన్నాడు, ఫిలిప్ అన్న, పెద్ద సేవకుడు వరంగల్ నుండి వస్తా ఉన్నాడు. రేపు ఎన్ని గంటలకు మీటింగు? 10. ఈరోజు పుల్లల చెరువులో పురుషోత్తం అన్న ఉన్నాడు. సాయంత్రం పుల్లల చెరువులో కూడా మీటింగ్ ఉంది. దాని కొరకు ప్రార్థించండి. ఒకవేళ ఎవరైనా వీలు కలగ చేసుకుంటే అక్కడికి రావచ్చు. నేను రేపు ఎన్ని గంటలకు మీటింగ్? మనకు 10:30. పెద్ద సేవకుడు వచ్చినాడు కాబట్టి ఏం చేయాలి? అందరూ రావాలా? కొంత పని పోగొట్టుకుందాం, ఏం కాదు. దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి కొంచెం పని పోగొట్టు, ఏదైనా పనులు ఉంటే ఒక్కరోజు పెద్ద సేవకుడు వస్తున్నాడు కాబట్టి ఏం చేద్దాం, కొంత మనము మానేద్దామని చెప్పేసి ఆ విషయానికి మనసులో పెట్టుకోవాలని మనం చేస్తాం. 10 గంటలకు ఒక ముఖ్యమైన విషయం కోసం, డిస్కషన్ కోసం వస్తూ ఉన్నాడు. అదే సమయంలో మీటింగ్. ఇవన్నీ సఫలమయ్యేటట్టు ప్రభు తన కార్యాన్ని జరిగించినట్టుగా ప్రార్థన చేయండి. తర్వాత ప్రదీప్ అన్నకి ఏదో కొంత అనారోగ్యంగా ఉన్నట్టుంది, ఆ అన్న కోసం కూడా ప్రార్థన చేయండి. పద్మాంటి కూడా కొంచెం డౌన్ అవుతుంది, బలం పోయింది. ఐపాల్ అంకుల్ కోసం కూడా ప్రార్థన చేయండి, బాగాలేని వాళ్ళ కొరకు. పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉండరు. పిల్లలు ఏం చేస్తూ ఉండరు? ఎగ్జామ్స్ రాస్తూ ఉండరు. వాళ్ళ కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. మనం లేచి పాట పాడుకుంటాం. రంగంకుల్ రండి. రంగంకుల్ రండి. పాట సంఖ్య 530. ఆది ప్రేమను విడిచిపెట్టితివా. అన్న పేరు వెస్లీ అన్న. వాక్యం చెప్పిన అన్న పేరు వెస్లీ, లెక్చరర్గా పనిచేస్తాడు. అన్న కొరకు, అన్న కుటుంబం కొరకు మీ ప్రార్థనలో తప్పక జ్ఞాపకం చేసుకోండి. అన్న పేరు వెస్లీ. పాత పుస్తకంలో 530, కొత్త పుస్తకంలో 536. రంగంకుల్ రండి. విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. ఓ నాదు ప్రియుడా, మాదిరిగా జీవించమానితివా. నీవే నా రక్షకుడవనియు దేవుని
నిశ్చయముగా ఒప్పుకొంటి స్వంత పనులకు సాగిపోతే నిశ్చయముగా ఒప్పుకొంటి స్వంత పనులకు సాగిపోతే ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా తిరిగి జీవించమానితివా ఓ నాదు ప్రియుడా తిరిగి జీవించమానితివా సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు సిలువ మోయుచు యేసు ప్రభుకే కాలమెల్లా సేవ చేయుచు ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చు వెళ్ళెదానని పలికితివిగా ఎల్ల ప్రజలకు సాక్ష్యమిచ్చు వెళ్ళెదానని పలికితివిగా ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ మాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా నాదిరిగా జీవించమానితివా మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి మనుష్య సంగతులను తలంచి మనుష్య చలకు లొంగిపోయి యేసు ప్రభుని అవమానించి ధనము సంబులో చిక్కుకొంటి యేసు ప్రభుని అవమానించి ధనము సంబులో చిక్కుకొంటి ఆది ప్రేమను విడచిపెట్టితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా ఓ నాదు ప్రియుడా మాదిరిగా జీవించమానితివా యోహానన్న కుటుంబం కొరకు కూడా ప్రార్థన చేయండి. అన్నాడు అక్క వాళ్ళ పిల్లల కొరకు, మరి అక్క వాళ్ళ చెల్లెలు 10th క్లాస్ రాస్తా ఉంది, ఆమె కొరకు కూడా ప్రార్థన చేయండి. చరణ్ ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తా ఉన్నాడు, చరణ్ రమాదేవిక కొరకు కూడా ప్రార్థన చేయండి. తర్వాత రూతక్క కోసం కూడా కొత్తగా వచ్చే ఆ రూతక్క, ఇద్దరు రూతక్కలు ఉండరు, వీళ్ళందరి కోసం మీ సొంత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. మరి రేపు తప్పక సకాలానికి రండి, అందరు రండి, అందరూ రావాలి, ఎవరు మిస్ కాకూడదు. రాజా, పండు, మీరు ఈరోజు లేట్ వచ్చిండ్రు, ఇద్దరు ఒకటే రీతిగా సైజు పెరుగుతూ ఉండరు, కానీ సమయానికి రావాలని మాత్రం తెలుసుకోలేకపోతా ఉన్నారు. తులసక్క తెలివిగా ఏం చేస్తుందంటే నేను పని పోతున్నాను అంటది. ఆ రోజు అక్క నేను ఇన్ని మాటలు రేపు మాత్రం తప్పక రావాలి, అందరు రండి, తప్పక రండి. షర్మిల వాళ్ళ కొడుకు కోసం కూడా ప్రార్థన చేయండి. పుల్లక్క కోసం, చిన్నమ్మకి ఆరోగ్యం బాగాలేదు, జైక కోసం, అందరి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. భోజనం అయిన చివరి ప్రార్థన అయిన తర్వాత భోజనానికి కూర్చోండి, భోజన సావాసాన్ని కలిగి ఉంటారు. మీ సొంత ప్రార్థనలో వేసిలన్న కోసం ప్రార్థన చేయండి. తర్వాత అక్క కోసం కూడా ప్రార్థన చేయండి. తన కుటుంబ సభ్యులందరి కొరకు ఎంతో మన మధ్య ఈ దినం ఉండడానికి తన దాసునికి దేవుడిచ్చిన కృపను బట్టి వందనాలు. ప్రార్థన చేయండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు ఉదయకాలం నుండి నిన్ను ఆరాధించడానికి మీరు సహాయపడుతూ వచ్చినందుకై స్తోత్రములు. పలు స్థలంలో నీ బిడ్డలందరూ సంతోషంతో మందిరానికి రావడానికి ఇచ్చిన కృప కొరకై స్తోత్రములు. కొంతమంది మా ప్రియులు అనారోగ్యంగా ఉన్నారు, వారిని కనికరించండి.
ప్రభా ప్రదీపనకు సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మీ దాసరాలు పద్మాన్ని జ్ఞాపకం చేసుకొని సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. మైపాలంకులు కూడా సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. తర్వాత కొంతమంది ఒక సోదరుడు హాస్పిటల్లో ఉన్నాడు, ఆయనను కూడా కనికరించండి. ప్రభా సండే స్కూల్ పరిచర్యను మీరు జీవించినందుకు స్తోత్రములు. ఆరాధన వర్తమానంలో బల్ల వర్తమానంలో మీ దాసుడు యెష్లేనని ఎంతగానో అక్కరగా వాడుకున్నందుకు స్తోత్రములు. మీరు బలపరచండి. మరి యెహోనా కొత్తగా వస్తుంటున్నాను, నీ దాసుని బలపరచండి. వాళ్ళ చెల్లెలు ఎగ్జామ్ రాస్తుంది, ఆమె విషయంలో సాయం చేయండి. చరణ్ కూడా ఎగ్జామ్ రాస్తుంటున్నాడు, సాయం చేయండి. చేతి కూడా మరి ఎగ్జామ్ రాస్తుంటున్నాడు, సాయం చేయండి. 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ పరీక్షలన్నింటిలో తోడుగునండి. మరొకసారి మీ దాసుడు మరి పిలిప్ అన్న రేపు రానంటుండగా ప్రభా, రేపు సమయం ఎంతో మరి మాకు ఆశీర్వాదకరంగా ఉంచండి. సాయంత్రం పుల్లల చెరువులో జరిగే మరి ప్రత్యేకమైన స్పెషల్ మీటింగ్ కూడా ఆశీర్వదించండి. అక్కడ ఆదివారాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించినామని నమ్ముతుంటున్నాం. ఆరాధన సమయాన్ని అదే అనంపల్లిలో రెడ్డిపల్లి, తిరుమల, రాచర్ల వీటన్నిటిలో జరిగిన పని అంతటిని మీరు దీవించిన నమ్ముతుంటున్నాం ప్రభా. మీ బిడ్డలు ఏ కష్టాలలో వచ్చినారో, ఏ ఇబ్బందులలో వచ్చినారో, శ్రమలలో వచ్చినారో అన్నిటిని ఎరిగినటువంటి వాడు. ప్రతి వారికి తగిన బహుమానం దయచేయండి. అబ్రహ్మణ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. మరొకసారి వేసులన్న కొరకై ప్రార్థన చేస్తుంటున్నాం. ఆయన కుటుంబాన్ని దీవించమని యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేంగల తండ్రి రంగాయంకులను కూడా జ్ఞాపకం చేసుకొని వృద్ధాప్యంలో ఉన్నట్టు సహాయపడుతున్నామని యేసు ప్రభువారి నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి ప్రేమ, పరిశుద్ధాత్మికమైన సావాసం మనందరికీ ఇప్పుడు నిలబడి సదాకాలం తోడేను గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద